సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 86వ వార్షిక సమావేశాన్ని తార్నాకలోని రైల్వే క్లబ్లో నిర్వహించారు. గడిచిన 18 నెలల కాలంలో సొసైటీ తరపున చేసిన సేవలను వివరించారు. సొసైటీలో దాదాపు 42,000 మంది ఖాతాదారులు కొనసాగుతున్నారని సొసైటీ అధ్యక్షుడు సేజ్ స్వామి తెలిపారు. సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడాలని గడిచిన కొన్నేళ్లుగా వివిధ రూపాలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు బాధ్యతగా నిలుస్తున్నామన్నారు. వార్షిక సమావేశాలు తార్నాక రైల్వే క్లబ్లో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే సొసైటీలో దాదాపు 42,000 మంది షేర్ హోల్డర్స్ ఖాతాదారులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క ఆర్థిక సేవాభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. మరి 100 సంవత్సరాల నుండి మరి రైల్వేకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్లకు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ మరి వారి కుటుంబాలను బాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు మరి ఈరోజు ఇక్కడ తార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి 210 మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ 23 మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి సొసైటీ అభివృద్ధి కోసం, సొసైటీ పురోభివృద్ధి కోసము రకరకాల నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ బైఫర్కేషన్ అవ్వబోతుంది. మరి జోన్ బైఫర్కేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్ బాడీలో మరి డిస్కస్ చేసి మరింత నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజులలో సొసైటీ పురోభివృద్ధి కోసము సమిష్టిగా కలిసికట్టుగా మరి డెలిగేట్ల సహాయ సహకారంతో సొసైటీ మరింత ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను.